గంగాపురం అనే అందమైన ఊరిలో రాఘవయ్య అని వృద్ధ రైతు ఉండేవాడు. అతనికి భూపతి, వెంకటేష్ అని ఇద్దరు కొడుకులు. భూపతి పెద్దవాడు, స్వార్థపరుడు. తానొక్కడే గొప్పగా బతకాలని, తనకంటే ఎవరూ బాగుండకూడదని ఎప్పుడూ ఆలోచించేవాడు. వెంకటేష్ చిన్నవాడు, చాలా మంచి గుణమున్నవాడు. అందరితో కలివిడిగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. రాఘవయ్య చివరి రోజుల్లో తన కొడుకులిద్దరికీ చెరో 2 ఎకరాల పొలం పంచిచ్చి కన్నుమూశాడు. కొడుకులిద్దరూ ఎవరి పొలాల్లో వాళ్లు పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. 1 ఎకరం పొలం పక్కన నిలబడి భూపతి తన పొలంలోని పంటను చూసి అసహనంగా ఉన్నాడు. అదే సమయంలో వెంకటేష్ తన పొలంలో గర్వంగా నవ్వుతూ పనిచేస్తున్నాడు. అప్పుడు భూపతి తనలో తానే ఇలా అనుకుంటున్నాడు. ఇదేం కర్మరా దేవుడా, నా పొలం నాన్నకంతగా నచ్చలేదా? అందుకే అంత తక్కువ ధాన్యం పండుతోంది. ఈ పొలం అంత సారవంతమైంది కాదేమో. అదే వెంకటేష్ పొలం చూడు, ఎంత మంచిగా పంట పండుతోందో, పచ్చగా నిండుగా ఉంది. నా పొలం వాడి పొలం పక్కపక్కనే ఉన్నా కూడా ఇంత తేడా ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడి పొలమే నాకు కావాలి. ఎలాగైనా దాన్ని నేను సొంతం చేసుకోవాలి. కోపంగా వెంకటేష్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వెంకటేష్, ఏంటన్నయ్యా ఇంత కోపంగా ఉన్నావు? ఆ పొలంలో పంట బాగా పండినందుకు నీకు సంతోషంగా లేదా? చూడు ఎంత బాగుందో. హరే, నేనేం చూస్తున్నా నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఆనందపడుతున్నావు కదా. నాకు అది నచ్చలేదు. నాకు నీ పొలమే కావాలి. నువ్వు నా పొలం తీసుకో. ఏంటన్నయ్యా నా పొలం కావాలని అడుగుతున్నావు? ఎందుకు? అది సారవంతమైందని అనుకొని అడుగుతున్నావా? అవును, వెంకటేష్ నాన్న చనిపోతూ నీకు మంచి పొలం ఇచ్చాడు. అందుకే నీ పొలంలో పంట బాగా వస్తుంది. నాకు ఆ పొలమే కావాలి. నేను ఈ పొలంలో సరిపెట్టుకోలేను. అలా ఏం లేదన్నయ్యా, 2 పొలాలు పక్కపక్కనే ఉన్నాయి కదా, తేడా ఏముంటుంది? ఎవరి పొలాన్ని బాగా చూసుకుంటే, ఎవరైతే కష్టపడి పనిచేస్తే వాళ్ళకి పంట బాగా పండుతుందన్నయ్యా. ఈ పంట ఇలా పండడానికి నేను పడిన కష్టం, రాత్రి పగలు ఆలోచించిన ఆలోచనలు నీకు తెలియవన్నయ్యా. అదంతా నాకు తెలీదు. నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఆ పొలమే కావాలి. నా మనసులో ఏదైతే ఉందో అది నేను నిన్ను అడుగుతున్నాను. నాకు ఆ పొలమే కావాలి. సరే అన్నయ్య, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. నాకు ఏ పొలమైనా ఒకటే. నువ్వు కావాలంటే ఆ పొలం నువ్వే తీసుకో. నేను నీ పొలం తీసుకుంటాను, సరేనా? వెంకటేష్ మాటలకు భూపతి ఆనందపడి సరే అన్నాడు. వారిద్దరూ పొలాలు మార్చుకొని ఆ ఏడాది కూరగాయల పంట వేశారు. కొద్ది రోజులు గడిచాయి. పంట చేతికొచ్చింది. అప్పుడు కూడా వెంకటేష్ పొలంలోనే ఎక్కువ పంట పండింది. అది చూసిన భూపతి చాలా బాధపడ్డాడు. అతని కళ్ళు మళ్లీ అసూయతో నిండిపోయాయి. భూపతి తన ఇంట్లో కూర్చొని కోపంగా ఆలోచిస్తున్నాడు. పొలాలు మార్చుకున్నా కూడా నాకెందుకు తక్కువ పంట పండుతోంది? నాకేమో తక్కువ ఆదాయం వస్తోంది, వాడికి మాత్రం ఎక్కువ ఆదాయం వస్తోంది. నాన్న వాడికి ఏమైనా రహస్యం చెప్పుంటాడా? ఏదైనా మంత్రం ఇచ్చుంటాడా? ఇలా వాడికంటే నాకు తక్కువ ఆదాయం రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఎలాగైనా వాడికంటే నేనే బాగా పండించాలి. అన్నయ్య, రేపు మనం పట్టణానికి వెళ్లి కూరగాయల విత్తనాలు తీసుకొద్దాం. ఎందుకని? కూరగాయల పంట వేయడానికి దానికి డబ్బులు కూడా సిద్ధం చేసుకున్నానన్నయ్య. సరే పద, మనం ఇద్దరం కలిసి వెళ్దాం. అన్నదమ్ములు ఇద్దరు కలిసి సద్దన్నం కట్టుకుని పట్టణానికి బయలుదేరారు. వారి కొద్ది దూరం వెళ్ళాక భూపతికి బాగా ఆకలేసింది. ఒక పెద్ద చెట్టు కింద వెంకటేష్, భూపతి కూర్చొనున్నారు. పక్కనే ఒక ముసలవ్వ పడుకొనుంది. ముసలి అవ్వ వీళ్ళని గమనించి నెమ్మదిగా లేచి భూపతి దగ్గరికి వెళ్తుంది. నాయనా, నేను తిని 2 రోజులయ్యింది. చాలా ఆకలిగా ఉంది. నాకు 2 ముద్దలు పెట్టండి బాబూ, మీకు పుణ్యం ఉంటుంది. ఇది నాకే సరిపోదు, పోపో, వెళ్ళి ఎక్కడైనా అడుక్కోపో. కసురుకొని దూరంగా వెళ్లి కూర్చుంటాడు. ఆ ముసలి అవ్వని చూసిన వెంకటేష్కు చాలా జాలి కలిగింది. అవ్వా, ఇలా వచ్చి కూర్చోండి, నేం పెడతాను. మీరు దయచేసి వెళ్ళొద్దు. వెంకటేష్ తన సద్దిలో నుంచి అవ్వకు సగం పెట్టాడు. ముసలవ్వ చాలా సంతోషంగా తిని కడుపు నింపుకుంది. నాయనా, నీ మంచి మనసు, నీ దయ నిన్ను ఎల్లప్పుడూ కాపాడతాయి. ఇదిగో ఇది నా బహుమతి అంటూ
తన సంచిలో ఉన్న బంగారు నాణాలను తీసి వెంకటేష్కిచ్చింది. అయ్యో అవ్వా, ఇవి మీ దగ్గరే పెట్టుకోండి, నాకే ముద్దు. ఈ వయసులో ఇవి నాకు అవసరం లేదు నాయనా, నువ్వు తీసుకో, పర్లేదులే అంటూ ఆ బంగారు నాణాలను వెంకటేష్ సంచిలో వేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అది చూసిన భూపతికి కోపం వచ్చేసింది. అప్పుడు తల్లో తాను ఇలా అనుకున్నాడు. అయ్యో, ఆ అవ్వకు నేనన్నం పెట్టుంటే ఆ బంగారం నాకిచ్చేది కదా. ఛా, ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంత అన్యాయం జరిగిపోయింది అనుకుంటూ లేచి తన సద్దిని తీసుకొని ముసలవ్వ దగ్గరికి వెళ్లబోయాడు. అప్పటికే అవ్వ చాలా దూరం వెళ్ళిపోయింది. బంగారు నాణాలు తనకు దక్కలేదనే ఈష అతనిలో అంతా ఇంతా లేదు. వెంకటేషేమో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భూపతి నిద్రపోకుండా వెంకటేష్ సంచి వైపే చూస్తూ ఉన్నాడు. భూపతి మనసులో దుర్బుద్ధి పుట్టింది. వెంకటేష్కి తెలియకుండా ఆ బంగారాన్ని దొంగలించాలని ఆలోచించాడు. నెమ్మదిగా లేచి వెంకటేష్ సంచిలోంచి బంగారాన్ని తీసి పక్కనే ఉన్న చెట్టు తొర్రలో పెట్టి ఏవీ తెలియనట్టుగా వచ్చి పడుకున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరూ లేచి మళ్లీ తమ ప్రయాణం మొదలుపెట్టారు. పట్టణం చేరుకొని విత్తనాలు కొన్నారు. అన్నయ్య, పనిలో పని, ఆ బంగారు నాణేలు అమ్ముకొని వద్దాం, వస్తావా? నువ్వెళ్ళి అమ్ముకోనిరా, నాకు ఇంటి దగ్గర పనుంది అంటూ తను వెనక్కి బయలుదేరాడు భూపతి. వెంకటేష్ బంగారంగడికి వెళ్లి సంచిలో చూశాడు. బంగారు నాణేలు కనిపించలేదు. అయ్యో, ఇందులో ఉన్న బంగారు నాణేలు ఎటుపోయాయి? దారిలో ఎక్కడైనా పడిపోయాయేమో, వెతుక్కుంటూ వెళ్తా అనుకుని వెంకటేష్ ఇంటికి బయలుదేరాడు. భూపతి దారి వెంట వేగంగా నడుస్తూ, త్వరగా ఆ నాణేలు తీసుకుని ఇంటికెళ్ళిపోవాలి, ఆలస్యమైతే వెనకాలి వాడుస్తాడు అనుకుంటూ గబగబా నడిచి ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. వెంటనే చెట్టు తొర్రలో చేయి పెట్టి నాణాలు అందుకోవాలని చూశాడు. ఆ చెట్టు తొర్రలో ఒక పెద్ద నాగుపాము నిద్రపోతూ ఉంది. భూపతి చెయ్యి పాముకి తగలడంతో వెంటనే లేచి అతని చేతిమీద కాటేసింది. అమ్మో! నోటినుంచి నురుగు కక్కుతూ అక్కడే పడిపోయాడు అరుస్తూ. ఇంతలో అటుగా వచ్చిన వెంకటేష్ తన అన్నని అలా చూసి చాలా కంగారు పడ్డాడు. తమ్ముడు, నన్ను పాము గరిచింది, త్వరగా కాపాడురా. వెంకటేష్ వెంటనే భూపతిని భుజానకెత్తుకొని పరుగున వెళ్లి వైద్యుడి వద్ద చేర్చాడు. త్వరగా వైద్యం అందడంతో భూపతి ప్రాణాలతో బయటపడ్డాడు. కొద్దిసేపటికి భూపతికి మెలకువ వచ్చి వెంకటేష్తో ఇలా అన్నాడు. వెంకటేష్, నేను ప్రాణాలతో ఉంటానని అస్సలు అనుకోలేదు తమ్ముడు, నన్ను క్షమించురా తమ్ముడు. నేను నిన్ను క్షమించడం ఎందుకన్నయ్యా? నువ్వేం తప్పు చేశావు? నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంతే. నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉందన్నయ్యా. తమ్ముడు, నేను నీకు ద్రోహం చేశానురా, అందుకే నాకు దేవుడు ఇలా చేశాడు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదన్నయ్యా. నేను మీ దగ్గర నుంచి వచ్చేశాక నీ దగ్గర దొంగిలించిన బంగారాన్ని ఆ చెట్టు తొర్రలో పెట్టాను. బంగారాన్ని తీసుకోవడానికి చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాను. అప్పుడే నాగుపాము నన్ను కాటేసింది. అది విన్న వెంకటేష్ అన్నయ్య మీద ఏమాత్రం కోప్పడకుండా, సరే అన్నయ్య, అయ్యిందేదో అయ్యింది, ఇక దాని గురించి మర్చిపో. నీకేదైనా కావాలంటే నన్నే అడుగు. నీకంటే నాకేది ఎక్కువ కాదన్నయ్యా, సరేనా? నువ్వు తొందరగా కోలుకోవాలి. మనకిప్పుడు ఆ బంగారు నాణాల కంటే నువ్వే ముఖ్యం. తమ్ముడు మంచి మనసు చూసిన భూపతి సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ రోజునుంచి బుద్ధి తెచ్చుకొని ఈర్ష్య ద్వేషం లేకుండా తమ్ముడితో ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాడు. వారి పొలంలో కూడా వెంకటేష్తో కలిసి కష్టపడి పనిచేసి సుఖంగా జీవించారు. ఈ కథ నీతి, ఒకరిని మోసం చేయాలి అని చూస్తే అది తిరిగి మనకే ప్రమాదం తెస్తుంది. నిజమైన సంపద మన మనసులో ఉన్న మంచి గుణాలే. ప్రేమ, కష్టం మనల్ని ఎల్లప్పుడూ విజయం వైపు నడిపిస్తాయి.